హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. సో ఈ వీడియోలో మనము లీనియర్ అండ్ నాన్ లీనియర్ సిస్టమ్ కాన్సెప్ట్ ని డిస్క్రీట్ టైం సిస్టమ్ కి అప్లై చేద్దాం. ఓకేనా? సో ఈ ఒక్క ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి రైట్, ఈ ప్రాబ్లమ్ ని నేను తీసుకొని ఈ వీడియోలో సాల్వ్ చేస్తున్నాను. ఓకేనా? చూడండి. సో y ఆఫ్ n ఇస్ ఈక్వల్ టు x ఆఫ్ n బై x ఆఫ్ n మైనస్ 1. సో ఫస్ట్ ఏం చెప్పిన, x1 రాయండి, x1 రాయండి, y1 రాయండి. తర్వాత ఇక్కడ ఏతో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏతో మల్టిప్లై చేయండి, అంతే. నెక్స్ట్ మళ్ళీ y ఆఫ్ n ఇస్ ఈక్వల్ టు x ఆఫ్ n బై x ఆఫ్ n మైనస్ 1. ఇక్కడ 2 రాయండి, ఇక్కడ 2 రాయండి, ఇక్కడ 2 రాయండి. ఇక్కడ బీతో మల్టిప్లై చేయండి, ఇక్కడ బీతో మల్టిప్లై చేయండి, అంతే. వెరీ సింపుల్, అవునా కదా? సో ఇప్పుడు ఏం చేయాలి, a ఇంటూ y1 ఆఫ్ n ప్లస్ b ఇంటూ y2 ఆఫ్ n కనుక్కోండి. ఇజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ కూడా యాడ్ చేసినప్పుడు a ఇంటూ x1 ఆఫ్ n బై x1 ఆఫ్ n మైనస్ 1 ప్లస్ b ఇంటూ x2 ఆఫ్ n డివైడెడ్ బై x2 ఆఫ్ n మైనస్ 1 అయిపోతుంది, అవునా? సో లెట్ దిస్ బి అవుట్ ఫాస్ట్. ఓకే, నెక్స్ట్ y3 ఆఫ్ n. y3 ఆఫ్ n అంటే ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ a ఇంటూ x1 ఆఫ్ n ప్లస్ b ఇంటూ x2 ఆఫ్ n. అంటే మీకు ఎక్కడైతే x ఆఫ్ n కనపడిందో అక్కడ ఇది రాయండి, అవునా? సో రాసినప్పుడు ఏమవుతుంది, y3 ఆఫ్ n ఇస్ ఈక్వల్ టు, మనకు మామూలుగా y ఆఫ్ n ఏమి ఇచ్చినాడు, x ఆఫ్ n బై x ఆఫ్ n మైనస్ 1 ఇచ్చినాడు, అవునా? ఇజ్ ఈక్వల్ టు, నాకు ఇక్కడ x ఆఫ్ n కనపడింది, అవునా లేదా? కనపడింది కదా. కనపడినప్పుడు ఆ ప్లేస్ లో a ఇంటూ x1 ఆఫ్ n ప్లస్ b ఇంటూ x2 ఆఫ్ n రాయాలి, డివైడెడ్ బై మళ్ళీ ఇక్కడ x ఆఫ్ n కనపడింది, నాకు x ఆఫ్ n మైనస్ 1 ఉంది కాబట్టి a ఇంటూ x1 ఆఫ్ n మైనస్ 1 ప్లస్ b ఇంటూ x2 ఆఫ్ n మైనస్ 1 అయిపోతుంది, అవునా? సో ఇప్పుడు మీరు చూస్తే ఈ రెండు ఇక్కడేమో మధ్యలో ఉంది ప్లస్, అవునా? ఈ రెండు సపరేట్ గా ఉన్నాయి. మళ్ళీ డినామినేటర్ ఇక్కడ x1 ఆఫ్ n మైనస్ 1, ఇక్కడ బై x2 ఆఫ్ n మైనస్ 1 ఉంది, ఇక్కడేమో కలిపి ఉన్నాయి. కాబట్టి y3 ఆఫ్ n ఈస్ నాట్ ఈక్వల్ టు a ఇంటూ y1 ఆఫ్ n ప్లస్ b ఇంటూ y2 ఆఫ్ n, అవునా కదా? సో y3 ఆఫ్ n ఈస్ నాట్ ఈక్వల్ టు a ఇంటూ y1 ఆఫ్ n ప్లస్ b ఇంటూ y2 ఆఫ్ n. సో ద గివెన్ సిస్టమ్ ఈస్ నాన్ లీనియర్ సిస్టమ్. సో ద గివెన్ సిస్టమ్ ఈస్ నాన్ లీనియర్ సిస్టమ్, ఓకేనా? సో ఇట్లా మీరు డిస్క్రీట్ టైం సిస్టమ్ కి కూడా సేమ్ ప్రొసీజర్ అప్లై చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి, ఇది y ఆఫ్ n ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఆఫ్ n. లీనియరా నాన్ లీనియరా? నాన్ లీనియర్. నాన్ లీనియర్ ఎందుకు నాన్ లీనియర్? ఎనీ ఆపరేషన్ పర్ఫార్మ్డ్ ఆన్ ద ఇన్పుట్ ఈ మేక్స్ ద సిస్టమ్ నాన్ లీనియర్. మనం లాస్ట్ వీడియోలో పాయింట్స్ అని రాసుకున్నాం కదా. సో ఆ పాయింట్ ప్రకారం ఎనీ ఆపరేషన్ performed on x of n makes it non-linear. ఇక్కడ స్క్వేరింగ్ ఆపరేషన్ అనేది పర్ఫార్మ్ చేసినాం కాబట్టి నాన్ లీనియర్. y ఆఫ్ n ఇస్ ఈక్వల్ టు x ఆఫ్ n స్క్వేర్. లీనియరా నాన్ లీనియరా? లీనియర్ ఎందుకు? ఎనీ ఆపరేషన్ ఆన్ టైం వేరియబుల్. అక్కడ టైం వేరియబుల్ t అన్నాము, ఇక్కడ టైం వేరియబుల్ ఏమవుతుంది, n. మేక్స్ సిస్టమ్ లీనియర్. చెప్పాను కదా, ఎనీ ఆపరేషన్. సో y ఆఫ్ n ఇస్ ఈక్వల్ టు x ఆఫ్ n క్యూబ్ అని ఉందనుకోండి, అది కూడా మనకు లీనియర్ అన్నమాట. ఆర్ y ఆఫ్ n ఇస్ ఈక్వల్ టు x ఆఫ్ రూట్ n ఉందనుకోండి, అది కూడా మనకేంటి, లీనియర్ సిస్టమ్. x ఆఫ్ n మీద పర్ఫార్మ్ చేయకూడదు, కానీ లోపల n మీద ఏ ఆపరేషన్ అయినా పర్ఫార్మ్ చేస్తే ఆ సిస్టమ్ అనేది లీనియర్ సిస్టమ్ అవుతుంది. ఒకవేళ x ఆఫ్ n మీదనే పర్ఫార్మ్ చేస్తే అది నాన్ లీనియర్ సిస్టమ్ అయిపోతుంది, ఓకేనా? మళ్ళీ y ఆఫ్ n is equal to modulus of x of n. Now the operation of modulus is performed on x of n. కాబట్టి so any operation which is performed on x of n will make the system non-linear.
నాన్ లీనియర్. ఒకవేళ మీకు ఆ ఇది ఇప్పుడు మన సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్నట్లయితే ఇవి మామూలు మెథడ్ లో సాల్వ్ చేయండి అంతే. ఓకేనా, ఈ మెథడ్ లో సాల్వ్ చేసేయండి. ఓకే, సో లేదు మీరు ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ దెన్ యూ కెన్ జస్ట్ రిమెంబర్ దోస్ 7 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఇచ్చినాను కదా లాస్ట్ వీడియోలో. అవి గుర్తుపెట్టుకుంటే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా, right? So you can apply all the points and all the concepts which we have discussed for continuous time systems. The same can be applied for discrete time systems. ఓకే, సో మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా, ఆ షార్ట్ కట్ ట్రిక్స్ అవన్నీ కూడా మనము డిస్క్రీట్ టైం సిస్టమ్ కి కూడా అప్లై చేయొచ్చు. ఓకేనా, రైట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.